మొంతా తుఫాన్ నేపథ్యంలో నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించిన మంత్రి కొలుసు పార్థసారథి, సబ్ కలెక్టర్ వినూత్న, డీఎస్పీ ప్రసాద్. రానున్న 6 గంటలు చాలా కీలకమని అధికారులు ఎవరు అలసత్వం వహించకుండా తుఫాన్ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని, రెడ్ అలర్ట్లో ఉన్న గ్రామాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఏవైనా ప్రమాదకర అంచుల్లో ఉంటే ఆ గ్రామాలలో నివసించే వారిని శిబిరాలకు తరలించాలని మంత్రి పార్థసారథి ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పూర్తిస్థాయిలో తుఫాన్ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడా కూడా ప్రాణ నష్టం జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారని మంత్రి పార్థసారథి తెలిపారు. ఈ సమావేశంలో 4 మండలాల తహసీల్దార్లు, నూజివీడు పట్టణ మరియు రూరల్ ఇన్స్పెక్టర్లు, రెవెన్యూ, ఎలక్ట్రికల్, వైద్య తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు కొన్ని ప్రాంతాల్లో తీవ్ర హెవీ రెయిన్స్, కొన్ని ప్రాంతాల్లో ఊహించిన దానికంటే కొంత తక్కువ రెయిన్ఫాల్ నమోదైనవి. ఏదేమైనా కూడా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉండి యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేసి ఉన్న అవకాశం ఉన్న అన్ని వ్యవస్థల్ని కూడా సద్వినియోగం చేసుకుని ప్రాణ నష్టం ఒక్కటి కూడా జరగకోకుండా, యానిమల్స్ నష్టం జరగకోకుండా, అదేవిధంగా ఆస్తి నష్టం కూడా తక్కువలో తక్కువ ఎంత మాత్రం మనం సేవ్ చేయగలిగితే అంత చేసి ప్రజలకి ఇబ్బంది లేకుండా చేయాలనే లక్ష్యంతో మరి కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం కొత్త వ్యవస్థను కూడా తీసుకొచ్చారు. తీర ప్రాంతాల్లో ఉన్న గ్రామాల్లో ఆయా పంచాయతీలు, ఆయా మున్సిపాలిటీలే కాకుండా నేరుగా ఆర్టీజీఎస్ సెంటర్ నుంచి మైక్స్ ద్వారా ప్రజల్ని అప్రమత్తం చేసే వ్యవస్థను తీసుకొచ్చారు. ఇప్పటి వరకు ఏంటంటే ఆ మున్సిపాలిటీ వాళ్ళు వ్యాన్ పెట్టో లేకపోతే ఆ హార్న్స్ ఏదే మైకులు ఉంటాయో ఆ మైకుల ద్వారా చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అట్లా కాకుండా పంచాయతీకి వాళ్ళకి సంబంధం లేకోకుండా ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఆర్టీఎస్ సెంటర్ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సమాచారాన్ని తీసుకుందో అవేర్ సంస్థ ద్వారా కానివ్వండి, అవేర్ వ్యవస్థ ద్వారా, లేకపోతే ఐఎండి ఏదైతే ఉందో వాతావరణ శాఖ వారు ఇచ్చే సూచనల్ని నేరుగా అంటే ప్రజల్ని అలర్ట్ చేయటానికి, సముద్రంలో వస్తున్న పరిణామాల్ని, సముద్రంలో వచ్చే ఉపద్రవాన్ని ప్రజలకి వెంటనే తెలియజేస్తూ డైరెక్ట్ గా, అంటే ఇంత ముందు ఏంటి మన సెక్రటేరియట్ నుంచి జిల్లాలకి, జిల్లాల నుంచి పంచాయతీలకు, మున్సిపాలిటీలకి ఇట్లా ఉండేది. ఇట్లా కాకుండా నేరుగా ఇక్కడ ఫీడ్ చేస్తే అక్కడ ఇది అవుతుంది, అనౌన్స్మెంట్ వస్తుంది. సో ఆ వ్యవస్థను కూడా తీసుకొచ్చారని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. మరి అన్ని జిల్లాల్లో కూడా మరి మంత్రులు, కలెక్టర్స్ అందరూ కూడా దీన్ని ప్రతి విలేజ్ ని కూడా పర్యవేక్షిస్తూ దీన్ని నిర్వహిస్తున్నారని చెప్పేసి మనవి చేస్తాను. ఇప్పటి వరకు ప్రజలకి తక్కువలో తక్కువ అసౌకర్యం కలిగే విధంగా చర్యలు తీసుకున్నాం. ఇప్పటి వరకు కూడా ఎక్కడ థ్యాంక్స్ టు గాడ్ అండ్ థ్యాంక్స్ టు చీఫ్ మినిస్టర్ గారు వారి పర్యవేక్షణ మూలంగా ఒక్క హ్యూమన్ లాస్ కూడా జరిగిన రిపోర్ట్స్ రాలేదు. మరి పంట నష్టం కూడా, ఆస్తి నష్టం కూడా తక్కువగా ఉందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా మన సబ్ కలెక్టర్ గారి నేతృత్వంలో మరి ఈ ప్రిపేర్డ్నెస్ ఏదైతే ఉందో చాలా బాగా చేస్తా ఉన్నారు. మరి అన్ని చర్యలు కూడా తీసుకున్నారు. మన వాతావరణ శాఖ నుంచి ఏ విలేజెస్ లో అయితే రిస్క్ ఉందనుకున్నారో, వల్నరబిలిటీ ఉందనుకున్నారో ఆ విలేజెస్ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఎంఆర్ఓస్ ని ప్రత్యేకంగా ఆ గ్రామాల్ని పర్యటించి అక్కడున్న పరిస్థితులు ఎప్పటికప్పుడు కూడా బేరీజు వేసుకుని చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా సూచన చేశాం. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా ఎప్పటి నుంచో వారికి ఉన్న సమాచారం, లైన్స్ లో ఉన్న లోపాలు కానివ్వండి, లేదు వైర్లో ఏదైతే ఊగుతూ ఉంటాయో, లూజ్ స్ట్రంగ్స్ ఏదైతే ఉంటాయో వారికి ఆల్రెడీ సమాచారం ఉంటుంది కాబట్టి ప్రజల నుంచి కానీ లేకపోతే వారి లైన్మెంట్ కానీ వచ్చిన సమాచారం ఆధారంగా ఇప్పుడు అక్కడ అలర్ట్ చేయాలి, ప్రజల్ని అలర్ట్ చేయాలి. అదేవిధంగా ఇమీడియట్ గా ఇది చేస్తానికి, రిపేర్ చేస్తానికి కానీ అవకాశాన్ని చూడమని చెప్పాం. ఈ రాత్రికి 11:30, 12 ప్రాంతాల్లో మన తీరం దాటిద్దని చెప్పేసి సూచన తెలియజేస్తున్నాం. మరి అందరం కూడా అలర్ట్ గా ఉన్నాం. ఈ
దాటిన తర్వాత వచ్చే వర్షం ఇదంతా అయిపోయిన తర్వాత ప్రజలకి అందించాల్సిన కూడా మరి అధికారులు అలర్ట్ గా ఉండి చేయాల్సిన అన్ని కూడా ప్రజలకి తృప్తికరంగా చేయమని చెప్పేసి కూడా అధికారులు అలర్ట్ చేయడం. దాని ముఖ్యంగా ఏంటంటే వాళ్ళకి రిలీఫ్ క్యాంప్స్ లో అన్ని అందుతున్నాయా లేదా, హెల్త్ పరంగా వాళ్ళకి అన్ని మందులు అందుతున్నాయా లేదా, అదేవిధంగా రైతులు చాలా తీవ్ర నష్టం చెందబోతారు, ఇప్పటికే నష్టపోయారు. కంటిన్యూస్ రైన్స్ మూలంగా ఈ మన బ్లాక్ గ్రాము తర్వాత కాటన్ ఈ రైతులు బాగా నష్టపోయారు. ఇక అది కోలుకోలేని దెబ్బ, అది ఎవరు తీర్చలేరు. కానీ ప్రభుత్వం నుంచి అందే సహాయం ఏదైతే ఉంటుందో ప్రతి రైతుకి కూడా ఇంకా కొద్దిగా బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉంటే రైతుకే ఇస్తాం తప్పితే మరి ఎక్కడ కూడా వారికి నష్టం చేయకోకుండా చేయాలని చెప్పేసి నేను అధికారులు కూడా కోరుతా ఉన్నాను. అవి వెంటనే ఎన్యూమరేషన్ కానివ్వండి, లేకపోతే ఏదైనా సరే వెంటనే వర్షం ఆగిపోగానే చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా చెప్తున్నారు. అదేవిధంగా ప్రజలు కూడా సహకరించాలి. జనరల్ గా ఏంటంటే గ్రామాల్లో మేము ఇవన్నీ చాలా చూసాంలే అని ఒక నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తూ ఉంటారు. కానీ అట్లా కాకుండా ఎక్కడెక్కడైతే యాక్సిడెంట్ జరిగే అవకాశం, ఉదాహరణకి చెట్లు, పోయినసారి మన చెక్కపల్లి అనుకుంటాను చెట్టు పడిపోయి చనిపోయారు. సో అటువంటి హెవీ గేల్ ఇప్పుడు 100, 110, 120 కిలోమీటర్ స్పీడ్ తో గాలి వస్తుంది కాబట్టి చెట్లు పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి, పోల్స్ పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆ ప్రాంతాల్లో ఉండే వాళ్ళు కొంచెం రిలీఫ్ క్యాంప్స్ కి వచ్చి అధికారులకి సహకరిస్తే బాగుంటుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా యానిమల్స్ కి, ఈ షీప్ కి ఏదైనా ఫాడర్ కానివ్వండి, లేకపోతే సప్లిమెంట్ కానివ్వండి, అదేవిధంగా వాటికి కావాల్సిన మందులు కానివ్వండి విషయంలో కూడా వెంటనే చర్యలు తీసుకోమని చెప్పేసి యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ కూడా కోరుతా ఉన్నాం.